హరే కృష్ణ. సో, మనం ఇప్పుడు మిగతా 2 రాశి వారి గురించి చూద్దాం. ఒకటి ఏంటి అంటే మకర రాశి అండ్ కుంభరాశి. ఆల్రెడీ మీనరాశి వీడియో అనేది సెపరేట్‌గా అప్‌లోడ్ చేశాను. ఒకసారి చూడండి మీనరాశి వాళ్ళు. సో, మకర రాశి వారికి ఎలా ఉంది? శని అనేవారు బాగున్నారు. శని గ్రహంతోని ఏం ప్రాబ్లమ్స్ ఏం లేవు. కానీ గురు గ్రహం వల్ల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. లైక్ జూన్ నుంచి అక్టోబర్ 31 వరకే బావుంటుంది. సో, ముందు అండ్ అక్టోబర్ 31 తర్వాతనే ప్రాబ్లమ్స్‌లో ఉంటుంది. ఎందుకంటే గురువు అనేవారు 6థ్ హౌస్‌లో ఉంటున్నారు జూన్ 2 వరకు. దాని తర్వాత సెవెంత్ హౌస్‌లో 3 మంత్స్ ఉంటారు రిట్రోగ్రేడ్ అనమాట. సో, అప్పుడు బానే ఉంటుంది. మళ్ళీ దాని తర్వాత 8థ్ హౌస్‌కెళ్ళిపోతారు. అప్పుడు ప్రాబ్లమ్స్ అనేది మళ్ళీ స్టార్ట్ అయితాయి. సో, జూన్ నుంచి అక్టోబర్ ఏమన్నా పెండింగ్ పనులు గానీ, మ్యారేజ్ గానీ, ఏమన్నా వెహికల్స్ పర్చేస్ గానీ, ఈ టైంలో తీసుకోండి మకర రాశి వాళ్ళు. అండ్ కుంభరాశి వాళ్ళకి ఏంటి అంటే ఎండింగ్ ఫేజ్ ఉందండి. 7.5 ఏలినాటి శని. సో, శని గ్రహానికి కొంచెం చేసుకుంటే సరిపోతుంది. గురువు అనేవారు ఎక్సలెంట్‌గా ఉన్నారు. సో, ఫస్ట్ హాఫ్ జూన్ వరకు బావుంది. జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు కొంచెం లో ఉంటుంది. అంత వర్స్ట్ ఏముండదు కొంచెం లో ఉంటుంది. మళ్ళీ అక్టోబర్ 31 తర్వాత కూడా ఎక్సలెంట్ బ్రహ్మాండంగా ఉంటుంది. సో, వీళ్ళు శనికి ఏం చేసుకోవాలంటే లైక్ సాటర్‌డేస్ 18 సాటర్‌డేస్ శని టెంపుల్‌కెళ్ళి లైక్ సెపరేట్‌గా శని టెంపుల్‌కి వెళ్తే శని టెంపుల్‌కి వెళ్ళొచ్చు. లేకుంటే నవగ్రహాలలో కూడా సో, ఆయనకి తైలాభిషేకం ఆయిల్‌తోని అభిషేకం చేసి నల్ల నువ్వులు, నల్ల బట్ట కప్పండి. సో, దీనివల్ల ఏంటంటే శనిగ్రహం అనేది అనుకూలిస్తుంది. సో, అంతే అండి ఓవరాల్‌గా ఈ 2 రాశి వాళ్ళకి బానే ఉన్నాయి. అంత మేజర్ ఎఫెక్ట్స్ అన్నట్టు ఏం లేదు.